నల్గొండ కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారట. ప్రకటించిన మంత్రి వెంకటరెడ్డి అట. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 4 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఖరారు చేశారట. వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నల్గొండ కార్పొరేషన్ 6వ డివిజన్ను కర్ణాటి సునంద కరుణాకర్ రెడ్డి, 25వ డివిజన్ నుంచి జోలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, 40వ డివిజన్ నుంచి కేసాని వేణుగోపాల్ రెడ్డి, 19వ డివిజన్ నుంచి గోగుల గణేష్ను ప్రకటించారు. వారి తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారట. అది నాకు తెలిసి మొట్టమొదటి కార్పొరేషన్ అనుకుంటా అభ్యర్థులను ఖరారు చేసి ఈ అనౌన్స్ చేయడం. ఇది నాకు తెలిసి మొత్తం కాంగ్రెస్ మొత్తం పడుకుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు కూడా దాని మీద అంత పట్టించుకుని మనం అభ్యర్థులను ఖరారు చేయాలి, లిస్ట్ అవుట్ చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. నాకు తెలిసి మొట్టమొదటి కార్పొరేషన్ అనుకుంటే అభ్యర్థులను ఖరారు చేసింది నల్గొండ కార్పొరేషన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నిన్న కంప్లీట్గా ఆ డివిజన్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అభ్యర్థులను అయితే ఖరారు చేయడం జరిగింది. వాళ్ళ తరపు నుంచి ప్రచారం చేస్తారట ఆయన. సో మొట్టమొదటి కార్పొరేషన్ అది నల్గొండ కార్పొరేషన్. కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు చేసిన కార్పొరేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యేకి కానీ పట్టనట్టుగానే ఉంది ఈ కార్పొరేషన్ ఎన్నికల. ఇంకా వాళ్ళు ఆశావాహుల్ని పిలిచి వాళ్ళ దగ్గర పత్రాలు సేకరించే ప్రయత్నంలోనే ఉన్నారు తప్పితే వాళ్ళని ఫైనల్ చేసి ఎన్నికలకు వెళ్ళాలి, ప్రచారం చేసుకోవాలనే కాన్సెప్ట్ ఎవరికీ లేదు. ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ ఆ సీరియస్నెస్ కనపడట్లేదు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల విషయంలో. హరీష్ షా అతి తెలివట.